అందరికీ ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. చీకటిగా ఉన్న నీ జీవితంపై వెలుగుతో నింపి ఆయన నీ మీద ఉదయించనై ఉన్నారు. ఆత్మీయ జీవితంలో 2024లో ఈరోజు లేగుద్దాంలే, రేపు లేచి ప్రార్థన చేద్దాంలే అని ఇలా మత్తుగా ఉన్న నీవు ఒక్కసారి లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించనై ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడింది, నీకు సూర్యుడు వెలుగుగా ఉండడంట, మరెవరుంటారంట కానీ దేవుడే నిత్యమైన వెలుగుగా ఉండి భూషణముగా ఉండును. యెషయా 60వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది, నీ దుఃఖ దినములు సమాప్తం చేయుట కొరకు యెహోవా నీ మీద ఉదయింపనై ఉన్నాడు. ఒంటరితనముతో బలహీనముతో ఉన్న నీపై ఉదయించి 1000 మందిగా మార్చి బలమైన జనముగా చేయుట కొరకు నీ మీద ప్రకాశింపనై ఉన్నారు. యెషయా 60వ అధ్యాయం 22వ వచనంలో రాయబడింది, 2024 అంతా చీకటి కమ్ముకొని గాఢాంధకారముగా ఉందేమో మీ లైఫ్. 2025 సంవత్సరంలో కూడా అలాగే ఉంటుందని అనుకోవద్దు దయచేసి. ఎందుకంటే గత కాలంలో జరిగినవన్నీ మనం మర్చిపోదాం. నూతనమైన ఆశీర్వాదాల కొరకు మనం ఎదురు చూద్దాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలని ఎదుర్కొందాం. దేవుడు మీ జీవితాల్ని వెలుగుగా చేయబోతున్నాడు. మీరు వెలుగుతూ అనేకులకు వెలుగుగా ఉందురుగాక. ఆమేన్. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చును, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఒక క్యాండిల్గా మన జీవితం వెలిగించబడుతూ ఒక క్యాండిల్ 10,000 క్యాండిల్స్నైనా వెలిగించగలదు. అలాగే ఒక ఆత్మీయ వ్యక్తి, ఆత్మీయంగా ఉన్న విశ్వాసి అనేకులను వెలిగించగలిగిన సామర్థ్యం దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ఈ 2025 సంవత్సరంలో మన దివిటి ఆరిపోకుండా మనము అగ్నికణముగా ఉంటూ అనేక అగ్నికణములను మన ద్వారా తయారు చేయడానికి దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మీ హృదయాల్ని దేవుడు మండించి రగిలించి అగ్నికణముగా మార్చునుగాక. ఆమేన్.